అదే ఫస్ట్ చాప్టర్లో మనకు మెన్షన్ చేసినటువంటి థర్డ్ మేజర్ కాంపొనెంట్ ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్. ఇప్పటి వరకు మనకు ఎన్ని ప్రణాళికలు జరిగినాయి? ఒక 20 జరిగినాయా? There were 12 5-year plans. 12వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే మనకు 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఆవిర్భవించింది. నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఏంటి, నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, నీతి ఆయోగ్ ఏ రకాల ఇండెక్సెస్ని రిలీజ్ చేస్తుంది, నీతి ఆయోగ్ ఏ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, నీతి ఆయోగ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి. 3 డాక్యుమెంట్స్ ఉంటాయి. 3-year డాక్యుమెంట్ ఒకటి, 7-year డాక్యుమెంట్ ఒకటి, 15 years విజన్ డాక్యుమెంట్ ఒకటి. ఈ 3 డాక్యుమెంట్స్ పైన మీకు 100% కాన్సెప్చువల్ క్లారిటీ అన్నది ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా మెన్షన్ చేయరు సిలబస్లో, కానీ సిన్స్ ఫస్ట్ యూనిట్లో నేషనల్ ఇన్కమ్ అన్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇంటర్ రిలేటెడ్ విత్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంతో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ వృద్ధి అభివృద్ధి, అక్కడ సూచికలు చూడాలి, వృద్ధి కారకాలు చూడాలి. అదే రకంగా ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్. సో ఇలాంటి అంశాలు మీరు ఫస్ట్ యూనిట్లో క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బీ సేఫ్.